కాబట్టి అయితే ముందు సృష్టిని తయారు చేశాడు, భూమిని తయారు చేశాడు. తర్వాత దేవుడు నీళ్ళని తయారు చేశాడు. తర్వాత మొక్కలను తయారు చేశాడు. తర్వాత 5 రోజులు 5 దినాలు సృష్టిని తయారు చేశాడు. గట్టిగా చెప్పండి కొట్టు. ఆరవ దినమున నరుని తన పోలిక చొప్పున, ఏ పోలిక తన పోలిక చొప్పున దేవుడు ఎలాగున్నాడో ఆయన స్వరూపంలో, ఆయన సంకల్పంలో, ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. తయారు చేసి ఆయన మనకు ఒక పట్టణము, ఆ పట్టణం అనగా ఏదోను తోట. ఏ తోట? ఏదోను తోట. తోటలో నిన్ను స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను స్థిరపరిచి ఉదయమున సాయంత్రమున ఆయన నిన్ను పలకరిస్తూ, నీ కృపాక్షేమములు పలకరిస్తూ, నీ మంచి చెడులు తెలుసుకుంటున్న దేవుడు, ఆ రక్షణ ఇచ్చిన దేవుడు, పిలిచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, అభిషేకం ఇచ్చిన దేవుడు నిన్ను పలకరిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, ఇదిగో మిమ్మల్ని ఏదో తోట, ఈ పట్టణంలో నిన్ను ఉంచుతున్నాను, ఈ గ్రామంలో నిన్ను ఉంచుతున్నాను, ఈ మందిరంలో నిన్ను ఉంచుతున్నాను, సమాజంలో నిన్ను ఉంచుతున్నాను. కానీ నీకు నాకు ఒక నిబంధన, నీకు నాకు కొత్త నిబంధన. నా నిబంధన మీరవద్దు, నా మాట మీరవద్దు. నా మాటకు ఎవడు చెవి ఎక్కి ఆలకిస్తాడో వాడే నూతన జీవ గ్రంథములో వాని పేరు లెక్కించబడతాయి. ఆ జీవ గ్రంథములో నీ పేరు లెక్కించబడాలంటే ఏదోను తోటలో నీకు నాకు నిబంధన. ఆ నిబంధన ఏదంటే, ఇదిగో ఇక్కడ నీకు నాకు వైర్యము కలిగిన ఒక చెట్టు, నీకు నాకు వైర్యము కలిగిన ఒక శత్రుడు, నీకు నాకు వైర్యము కలిగిన ఒక ప్రమాదం ఇక్కడ ఉంచాను. నా మాట వినేవాడు ఈ చెట్టు జోలికి వెళ్ళడు. నా ఆజ్ఞని మీరిన వాడు మాత్రమే చెట్టు దగ్గరికి వెళతాడు. ఇదిగో మంచి తెలుగునిచ్చే చెట్టుని మీ మధ్యలో పెట్టాను. చుట్టూ ఈ యోధోను తోటలో ఉన్న ఫలములన్నీ తిను. సంఘములో ఉన్నవారితో ఐక్యతగా ఉండు, సమాధానముతో ఉండు, ఒకరికొకరు మిక్కడమైన ప్రేమ కలిగి ఉండండి. కానీ ఈ శత్రువుల చెట్టు, కానీ విరోధముకు రూపింపబడిన ఆయుధాన్ని మీరు ముట్టవద్దు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ అతిక్రమించడమే పాపమైపోయింది. ఆ పాపమే ఇప్పుడు మనకందరికి చుట్టుకుంది. ఎవరయ్యా పాపం చేసిందంటే ఆదాం. ఏదోను తోటలో దేవుడి నుంచి ఇంత గొప్ప రక్షణ అతనికి ఇచ్చి కాపాడుతుంటే ఆదాం ఏం చేశాడు? అవ్వ ఏం చేసింది? నిర్లక్ష్యం. ఏం చేశారు? ఇంత గొప్ప రక్షణ ఏం చేశారు? నిర్లక్ష్యం. బాప్టిజం పొందేటప్పుడు అన్ని ఒప్పుకుంటాడు. తాగనంటాడు, తిననంటాడు, తిరగనంటాడు. దైవజనునికి నేను ఆయన మాట ప్రకారం వింటా అంటాడు. పాటలు పాడతా, ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, తలవల కొట్టుకుంటా. ఎత్తిన ఎవడొచ్చిన అని 2 చేతులు జోడించి నీళ్ళలో ప్రమాణం చేసి తేలిన తర్వాత బయటపడిన తర్వాత తనకి ఇష్టానుసారముగా జీవిస్తున్నాడు నరుడు. ఇది నిర్లక్ష్యమా కాదా? ఏదోను తోటలో దేవుడు ఉంచి అక్కడ సాయంత్రం పూట, చల్లని పూట ఆదామా వాళ్ళు పరిగెత్తుకొని పోయి చెట్ల పొదల్లో దాచుకుంటారు.
అంతకుముందు ఆదాము అంటే అయ్యా ఇక్కడే ఉన్నామని పిల్లలు ఇప్పటికెక్కడికి పరిగెత్తారు? రక్షణని నిర్లక్ష్యం చేసి లోకం వైపు ఆశ కలిగి పడిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఏదో తోటలో ఎక్కడికి వెళ్ళారు? చెట్ల పొదల్లోని కంటే లోకములోనికి వెళ్ళిపోయారు. ఈ లోకం నిన్ను పడగొడుతుంది, ఈ లోకం నిన్ను చంపేస్తుంది, ఈ లోకం నిన్ను బ్రతకనీయదు, ఈ లోకం సత్యాన్ని ప్రకటించనీయదు. ఏమైపోయింది? రక్షణ ఏమైపోయింది? దేవుడు చూశాడు. దేవుడు చూసి ఇంత గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తే నిర్లక్ష్యం చేశావు కాబట్టి గెట్ అవుట్, వెళ్ళిపో, నా సన్నిధిలో నువ్వు ఉండకూడదు, నీ ముఖము నాకు చూపకూడదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నాకు వేరుగా ఉండి చెప్పా, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు. చెప్పడేవడా? ఆమేన్. దేవుడికి వేరుగా ఉండి నువ్వేం చేయగలవా? చెప్పా. ఇంత గొప్ప రక్షణ నీకు ఇచ్చాడంటే, ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఇంత చక్కని దేవుని ఆలయములో, దేవుని గుమ్మములో, నీతిమంతుల సభలో నిన్ను కూర్చోబెట్టాడంటే ఆయనకు నువ్వేమి ఇవ్వగలవు? ఏమిచ్చి నువ్వు రుణం తీర్చగలవు? యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, మద్యపానం ద్వారా చనిపోతున్నారు, వ్యభిచారంలో చనిపోతున్నారు, ప్యాకెట్లో చనిపోతున్నారు, మాయ మాటలో పడి చనిపోతున్నారు. నిన్ను వాటికి దేవుడు నిన్ను అప్పగించకుండా నిన్ను సజీవుడిగా ఉంచాడంటే ఆయన ఇచ్చిన ఆ గొప్ప రక్షణ. ఈ రక్షణని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన వెడల తప్పించుకుందువా? ఒకళ్ళ దగ్గర